వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలైన మార్పులు జరుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి కొన్ని పథకాలకు కొత్త పేర్లు పెట్టడం లేదా పేర్లని మార్పు చేయడం, ఆ పథకాల్లో స్వల్ప మార్పు చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ పథకాలపైన వాటి పేర్లపైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ వీడియోలో మీకు కొన్ని పథకాలు, వాటికి మారిన పేర్ల వివరాలని సంక్షిప్తంగా తెలియజేస్తున్నాం. ముందుగా రైతులకు ఇచ్చే ఈ క్రాప్ అంటే రైతులు వేసిన పంటలను నమోదు చేసే విధానం, దీనికి ఈ క్రాప్ అని గత ప్రభుత్వం పేరు పెట్టింది. దీనికి ప్రస్తుత ప్రభుత్వం ఈ పంటగా మార్పు చేసింది. అలాగే ప్రభుత్వం రైతులకు పంట సాగుకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసాగా నమోదు చేస్తే ఇప్పుడు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని పేరు మార్పు చేసింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్, ఇది గత ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని మార్పు చేశారు. అలాగే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం గత ప్రభుత్వంలో ఉంది. దీనికి ఫార్మ్ మెకనైజేషన్ పథకంగా మార్చారు. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్గా రూపాంతరం చెందింది. వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాన్ని విలేజ్ క్లస్టర్ సిహెచ్సిగా మార్పు చేశారు. వైఎస్ఆర్ యాప్, దీన్ని విఏఏ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్గా మార్చేశారు. అలాగే షాదీ తోఫా, ఇది గత ప్రభుత్వంలో ఉన్నది. దీన్ని దుల్హన్గా మార్చారు. గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కళ్యాణ వస్తు ఇప్పుడు చంద్రన్న పెళ్లి కానుకగా మారింది. గతంలోన వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం ఇప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతిగా చేంజ్ అయింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాన్ని ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనే పేరుతో మార్చారు. గతంలో ఉన్న జగనన్న విద్యా దీవెన ఈ పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా, జగనన్న వసతి దీవెన పథకాన్ని దీన్ని కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గానే మార్పు చేశారు. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా, వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్తుని ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్తుగా, వైఎస్ఆర్ రైతు భరోసాని అన్నదాత సుఖీభవగా, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా, జగనన్న విద్యా కానుకొని స్టూడెంట్ కిట్ స్కీమ్గా, జగనన్న గోరుముద్దని పిఎం పోషణ్ గోరుముద్దగా, అలాగే దిశ చట్టాన్ని మహిళా పోలీస్ స్టేషన్గా, స్పందనను పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్గా మార్పు చేశారు. ఇది ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు. ఈ పథకాలకు సంబంధించిన అవగాహన ప్రతి పోటీ పరీక్షలు కూడా అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.